హాయ్ అందరికీ. ఇది రియల్గా బయట జరిగింది. నాకు ఇన్నాక చాలా అంటే చాలా బాధేసింది. కానీ మనుషులు ఇలా కూడా ఉన్నారా ఈ కాలంలో కూడా? ఒక అన్న ఏం చేసిండంటే తాగేసిన మైకంలో భార్యని మటన్ కూర చేయలేదని చంపేశాడట. నిజంగా చెప్పాలంటే అసలు ఈ స్టోరీ విన్న తర్వాత ఎవరికైనా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మన అక్కకో చెల్లికో ఒక చిన్న దెబ్బ తగిలిందని తెలిస్తేనే మనకు ప్రాణం అల్లాడిపోతుంది. లేకపోతే బావ కొట్టాడనో ఎవరైనా అక్కడ తిట్టారనో తెలిసినా కూడా ప్రాణం అల్లాడిపోతుంది. మా బావ కొట్టాడా, అతని సంగతి చూస్తా అని అంటుంటారు కదా. అసలు ఇంకొకళ్ళ అక్కని నువ్వు ఈ లోకంలోనే లేకుండా చేసావు కదన్నా. నువ్వు తాగావు, సరే నువ్వు వచ్చి కూర చేసుకోవచ్చు కదా, అయిపోయేది కదా. భార్య కదన్నా, ఎంతైనా నీతో పాటు 7 అడుగులు నడిచి నీతో వచ్చింది అంటే నువ్వే తన ధైర్యం అని. నిన్ను నమ్ముకొని వచ్చింది కదా, నువ్వే చేతులతో ప్రాణం తీసేస్తావా? ఏదైనా తప్పు చేసినా చెప్పాలి తప్ప అసలు ఈ లోకంలో లేకుండా చేయకూడదు. తాగేసి ఉన్నది నీ తప్పది. కూర చేయలేదంటే ఎందుకు చేయలేదో, నువ్వు తాగేసి అలాగే తిరుగుతున్నావేమో కాబట్టి కోపంతో చేయలేదేమో. నువ్వు వచ్చి చేయొచ్చు కదన్నా, ఇద్దరు ఒకటే కదా మీరు. నీకు అర్థం కావట్లేదు కానీ ఎప్పటికైనా నువ్వు ఆమెను చంపేశావు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటా అనుకుంటున్నావు కదా, కొన్ని రోజులు కూడా ఉండలేవు నువ్వు. నాకు తెలిసి మా ఊర్లో కూడా ఒకసారి ఇలాగే జరిగింది. భార్య అడ్డు ఉందని భార్యని చంపేశాడు సీరియస్లీ. అయితే కొన్ని రోజుల తర్వాత ఆయన 1 మంత్ కూడా కాలా అని చనిపోయాడు తెలుసా. భార్యని చంపేసిన తర్వాతనే 1 నెలలోనే చనిపోయాడు. ఎప్పుడైనా అట్లా అనుకోవద్దు, అది పాపం. ఇప్పుడు అప్పట్లాగా కాదు, ఈ జన్మలది ఆ జన్మలో ఎప్పటిదప్పుడే వెంటాడుతుంది. నువ్వు బ్రతికుంటా అనుకుంటున్నావు కదా, నువ్వు వేటాడి వేటాడి చంపే ఆ దేవుడు కళ్ళు మూసుకోలా. చెప్పేది ఏంటిదంటే తాగండి, తాగే విధానాన్ని బట్టి తాగాలి. మీరు తాగేసి ఇంకొకరి ప్రాణం తీసే రైట్స్ మనకు లేదు. అసలు చెప్పాలంటే నీ ప్రాణాలు నువ్వు తీసుకునే హక్కు కూడా నీకు లేదు. ఎందుకంటే నీకు జన్మనిచ్చిన అమ్మ నాన్నల హక్కు ఉంటుంది, అది నీది కూడా కాదు నీ ప్రాణం. అది గుర్తు పెట్టుకో, ఓకేనా? ఎవరు ఇలాంటి మిస్టేక్ చేయకండి, ఓకేనా? బాయ్.